వెల్కమ్స్ టు అమ్మమ్మస్ కోలం. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎర్లీ మార్నింగ్ కాకులకి బిస్కెట్స్ పెట్టి ఏంటమ్మా ఫ్రెండ్స్ని చూపించట్లేదు అనుకుంటున్నారా? ఈరోజు కొంచెం బిజీ మార్నింగ్ టైము. ఎర్లీ 7 o'clock కల్లా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తే మా చిన్న మనవరాలు వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఎన్సీసీ క్యాంప్కి వెళ్తానంది. సరే ఈరోజు ఫైరింగ్ నేర్పుతారంట వాళ్ళకి ఎలా చేయాలా అని. అందుకోసం వాళ్ళ అక్క వాళ్ళ నాని వాళ్ళ ఊరు వెళ్ళింది. మా చిన్న మనవరాల పేరు వంశిక. సరే లోన్లీగా ఉంది రామ్మా అని అంటే, సరే రేపు మార్నింగ్ వచ్చి టిఫిన్ చేసి వెళ్తాను అంది. రాత్రి వచ్చారండి. బ్రేక్ఫాస్ట్ కోసం నేను గారెలు రెడీ చేసి ఓన్లీ టమాటా చట్నీ చేయలేకపోయాలండి, టైం సరిపోలేదు నాకు. టమాటా చట్నీతో గారెలు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వెళ్ళింది క్యాంప్ కోసం. గారెలు నేను ఒకసారి ముందుగా కాల్చి తర్వాత సెకండ్ టైము మరలా వేసి కాలుస్తాను. అలా అయితే బాగా కాలి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. గారెల్లో మీరు అల్లం పచ్చిమిరపకాయ వేస్తారా, ఉల్లిపాయలు? నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తాను. ఇంకా మరలా తర్వాత నేను కిందకు వెళ్ళి గార్డెన్లోకి మందార పువ్వులు, గన్నేరు పువ్వులు ఇవి కోసుకుని తీసుకొచ్చి తర్వాత పూజ స్టార్ట్ చేసుకున్నాను. పూజలో ఈరోజు ఓన్లీ సింపుల్గా వినాయక అష్టోత్తరాలు, శివ అష్టోత్తరాలు, సరే సిద్ధమంగళ సూత్రం రోజు కామన్గా చదువుకుంటాను. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. ఇలా కొన్ని హనుమాన్ చాలీసా ఇవి కొన్ని చదువుకుని ఆ తర్వాత పూజ కంప్లీట్ చేసుకున్నాను. పూజ రోజు ఎలా ఇంత సింపుల్గా చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? నాకున్న ప్లేస్ అదేనండి, చిన్నగా. అలాగే చెట్టు పూలతోనే డెకరేట్ చేసుకుంటాను. కొనుక్కొస్తే మాలగా కట్టవచ్చు. ఇక్కడ మా ఇంటి ముందుకు రావండి పూలు రోజు. సరే ఆ తర్వాత నిన్న పండు మిరపకాయలు తీసుకొస్తే అవి శుభ్రంగా కడిగి క్లీన్ చేసి ఉప్పు, పసుపు, చింతపండు వేసి మిక్సీ వేసి స్టోర్ చేశాను. అది ఎలా ఉందా అని చెప్పి డబ్బా మూత తీసి చూశాను. ఆ తర్వాత గ్రైండ్ చేసి రేపు థర్డ్ డే కదా, మూడో రోజున గ్రైండ్ చేసి అప్పుడు ఆవు పిండి మెంతిపిండి యాడ్ చేసుకుని తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఈ రోజుకి ఇంతేనండి. వీడియో లాంగ్ అయిందా? మీరు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఈ రోజుకి ఇంతేనండి మీ అమ్మమ్మ వీడియో. మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకి వస్తాను. బై బై, ఆల్ ది బెస్ట్.